ప్రేమ స్వరూపులారా, ಪ್ರೇಮ ಸ್ವರೂಪಿಗಳೇ, ముఖ్యంగా మనము చేయవలసింది ఏమిటి సాధనలు? ಮುಖ್ಯವಾಗಿ ನಾವು ಮಾಡಬೇಕಾಗಿರುವ ಸಾಧನೆಗಳು ಯಾವುವು? చిత్తశుద్ధి గావించుకోవటమే. ಚಿತ್ತಶುದ್ಧಿ ಬೆಳೆಸಿಕೊಳ್ಳುವುದು. తిరుత్తొండ ఆళ్వారు ఉండేటువంటి వాడు తమిళనాడులో. ತಮಿಳುನಾಡಿನಲ್ಲಿ ತಿರುತೊಂಡರ ಆಳ್ವಾರ್ ಎಂಬುವರಿದ್ದರು. ఆయన చెప్పేటువంటి వాడు, ಅವರು ಹೇಳುತ್ತಿದ್ದರು, చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదని. ಚಿತ್ತಶುದ್ಧಿಯಿಂದ ನಾನು ಪೂಜೆ ಮಾಡಿದ್ದೀನಿ. దిక్కినమే వందరమే రామ 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 అన్నాడు. ఈ చిత్తశుద్ధితో నిన్ను రామ 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 అని పిలుస్తున్నాను. ಈ ಚಿತ್ತಶುದ್ಧಿಯಿಂದ ನಿನ್ನನ್ನು ರಾಮ 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 ಎಂದು ಕರೆಯುತ್ತಿದ್ದೇನೆ. కేవలం నా చిత్తశుద్ధి లేకపోతే రామ అని పిలిచేటువంటి అధికారం కూడా నాకు లేదు. ನನ್ನಲ್ಲಿ ಚಿತ್ತಶುದ್ಧಿಯೇ ಇಲ್ಲದಿದ್ದಲ್ಲಿ ರಾಮ ಎಂದು ಕರೆಯುವ ಹಕ್ಕು ನನಗಿಲ್ಲ. ఈ మాలిన్యమైనటువంటి మనసుతో నేను ఏ నామము తలుస్తుండు. ಈ ಮಲಿನ ಮನಸ್ಸಿನಿಂದ ನಾನು ಯಾವ ನಾಮವನ್ನು ಸ್ಮರಿಸಲಿ? ఈనాడు ప్రపంచమంతా పొల్యూషన్ గానే మారిపోయింది. ಇಂದು ಪ್ರಪಂಚವೆಲ್ಲ ಕಲುಷಿತವಾಗಿ ಮಾರ್ಪಟ್ಟಿದೆ. నడక పొల్యూషన్, ನಡತೆಯೂ ಕಲುಷಿತ, మాట పొల్యూషన్, ಮಾತು ಕಲುಷಿತ, వినటం పొల్యూషన్, ಕೇಳುವಿಕೆಯೂ ಕಲುಷಿತ, కర్మలు కూడా పొల్యూషన్ గానే ఉంటుంది. ಪ್ರತಿಯೊಂದು ಕಾರ್ಯವೂ ಕಲುಷಿತವಾಗಿದೆ. వీళ్ళకి భక్తి ఎక్కడ వస్తుంది? ಹೀಗಿದ್ದಾಗ ಭಕ್ತಿ ಎಲ್ಲಿಂದ ಬರುತ್ತದೆ? చాలా పొరపాటు. ಇದು ಬಹಳ ತಪ್ಪು. మేము భక్తి 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 అని భక్తిని తలపైన వేసుకొని వీడు ఈ విధంగా బురకా వేసుకొని మోసాలు చేస్తున్నారు. ಭಕ್ತಿ 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 ಎಂದು ಭಕ್ತಿಯನ್ನು ತಲೆ ಮೇಲೆ ಹೊತ್ತು ಈ ರೀತಿ ಮುಸುಕು ಹಾಕಿಕೊಂಡು ವಂಚನೆ ಮಾಡುತ್ತಿದ್ದಾರೆ. ఎవరిని కూడా నువ్వు మోసం చేయకూడదు. ಯಾರನ್ನೂ ಸಹ ಮೋಸಗೊಳಿಸಬಾರದು. ಹೆಲ್ಪ್ ఎవర్ హర్ట్ నెవర్ అని ಯಾವಾಗಲೂ ಸಹಾಯ ಮಾಡಿ ಯಾರನ್ನೂ ನೋಯಿಸಬೇಡಿರೆಂದು. కనుకనే మీరు మోసం చేయకండి. ಆದ್ದರಿಂದ ನೀವು ಮೋಸ ಮಾಡಬೇಡಿ. నీకు నీవు చీట్ చేసుకుని వాడవుతావు. ನಿನ್ನನ್ನು ನೀನೇ ಮೋಸಗೊಳಿಸಿಕೊಂಡಂತೆ. లోకం లోపల అనేక రకమైనటువంటి భక్తి ప్రపత్తులు అభివృద్ధి అయిపోయినాయి. ಲೋಕದಲ್ಲಿ ಅನೇಕ ರೀತಿಯ ಭಕ್ತಿ ಪ್ರಪತ್ತಿಗಳು ಅಭಿವೃದ್ಧಿಯಾಗಿವೆ. కానీ ఈనాడు దీనికి తగినటువంటి ఒక సమయం ఏర్పడింది కనుకనే దీన్ని పరిశుద్ధం గావించేటువంటి ఒక ఇది మనం చెయ్యాలి. ಇಂದು ಇದಕ್ಕೆ ಸರಿಯಾದ ಸಮಯ ಬಂದಿದೆ. ಆದ್ದರಿಂದ ಇದನ್ನು ಪರಿಶುದ್ಧಗೊಳಿಸುವ ಕೆಲಸವನ್ನು ನಾವು ಮಾಡಬೇಕು. గంగను ఏ విధంగా పరిశుద్ధం చేయడానికి ప్రయత్నం చేశారో, ಗಂಗೆಯನ್ನು ಹೇಗೆ ಶುದ್ಧೀಕರಿಸಲು ಪ್ರಯತ್ನಿಸಿದರೋ ఆ విధంగానే మానవుని యొక్క హృదయంలో పొంగేటువంటి యొక్క ఈ భక్తి భావాలంతా పరిశుద్ధం చెయ్యాలి. ಹಾಗೆಯೇ ಮಾನವನ ಹೃದಯದಲ್ಲಿ ಉಕ್ಕಿ ಹರಿಯುವ ಈ ಭಕ್ತಿ ಭಾವನೆಗಳನ್ನೆಲ್ಲ ಪರಿಶುದ್ಧಗೊಳಿಸಬೇಕು. మాటలతో ఇది పనికిరాదు. ಮಾತುಗಳಿಂದ ಇದು ಸಾಧ್ಯವಿಲ್ಲ. చేతలతో పని చేయాలి. ಕೈಯಾರೆ ಕೆಲಸ ಮಾಡಬೇಕು. మనస్సు మాట క్రియయు మనిషికి ఒక్కటి అయినా, ಮನಸ್ಸು ಮಾತು ಕ್ರಿಯೆ ಮನುಷ್ಯನಿಗೆ ಒಂದೇ ಆಗಿರಬೇಕಲ್ಲವೇ? మనస్సు మాట క్రియ ఒక్కటి కావాలి. ಮನಸ್ಸು ಮಾತು ಮತ್ತು ಕ್ರಿಯೆ ಒಂದಾಗಬೇಕು. మనసు ఒక చోటు, మాట మరొక చోటు, థాట్ ఇంకొక చోటు, ఇవి ఉంటుంటే ప్రయోజనం ఏమిటి? ಮನಸ್ಸೊಂದೆಡೆ, ಮಾತು ಇನ್ನೊಂದೆಡೆ, ಆಲೋಚನೆ ಮತ್ತೊಂದೆಡೆ ಇದ್ದರೆ ಏನು ಪ್ರಯೋಜನ? మూడింటి యొక్క ఏకత్వం కావాలి. ಈ ಮೂರರ ಏಕತೆ ಬೇಕಿದೆ. ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్ అన్నారు. ಮಾನವ ಕುಲದ ಸರಿಯಾದ ಅಧ್ಯಯನವೇ ಮಾನವ. మనసు, ಮನಸ್ಸು, మాట, ಮಾತು, క్రియ, ಕ್ರಿಯೆ, మూడింటి యొక్క ఏకత్వం కావాలి. ಈ ಮೂರರ ಏಕತೆ ಬೇಕಾಗಿದೆ. ఏ మాత్రం ఎక్కడ ఏకం కావటం లేదు. ಈಗ ಎಲ್ಲೂ ಸ್ವಲ್ಪವೂ ಏಕತೆ ಕಾಣುತ್ತಿಲ್ಲ. దొంగతనాలకు, అసత్యాలకు, అన్యాయాలకు, అక్రమాలకు, అనాచారాలకు ఏకమైపోతున్నాయి. ಕಳ್ಳತನಗಳು, ಅಸತ್ಯಗಳು, ಅನ್ಯಾಯಗಳು, ಅಕ್ರಮಗಳು, ಅನಾಚಾರಗಳು ಒಂದಾಗುತ್ತಿವೆ. పవిత్రమైన భావాన్ని పెంచుకోవాల్సినటువంటి వ్యక్తులు, ಪವಿತ್ರವಾದ ಭಾವನೆಗಳನ್ನು ಬೆಳೆಸಿಕೊಳ್ಳಬೇಕಾದ ವ್ಯಕ್ತಿಗಳು ఈనాడు అపవిత్రమైనటువంటి వ్యక్తులుగా తయారవుతున్నారు. ಇಂದು ಅಪವಿತ್ರ ವ್ಯಕ್ತಿಗಳಾಗಲು ಸಜ್ಜಾಗುತ್ತಿದ್ದಾರೆ. ప్రయోజనం ఏమిటి? ಪ್ರಯೋಜನ ಏನು? ఈ సాయి నామమును తీసుకొని ಈ ಸಾಯಿ ನಾಮವನ್ನು ತೆಗೆದುಕೊಂಡು సర్వత్రా వ్యాపారం జరుపుతున్నారు. ಸರ್ವತ್ರ ವ್ಯಾಪಾರ ನಡೆಸುತ್ತಿದ್ದಾರೆ. సాయి నామం చేత సర్వ విధములు కూడా మోసం చేస్తున్నారు. ಸಾಯಿ ನಾಮದ ಹೆಸರಿನಲ್ಲಿ ಎಲ್ಲ ವಿಧದಲ್ಲೂ ಮೋಸ ಮಾಡುತ್ತಿದ್ದಾರೆ. ఇది నాకు ఇష్టం లేదు. ಇದು ನನಗೆ ಇಷ್ಟವಿಲ್ಲ. ఇలాంటి వారు భక్తులే కాదు, ಇಂಥವರು ಭಕ್ತರೇ ಅಲ್ಲ. ఏ ఏ దేశాలకు వెళ్ళి, ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళి సాయినామాన్ని అమ్ముకొని వారు పొట్టను నింపుకుంటున్నారు. ಬೇರೆ ಬೇರೆ ದೇಶಗಳಿಗೆ ಹೋಗಿ, ಬೇರೆ ಬೇರೆ ರಾಜ್ಯಗಳಿಗೆ ಹೋಗಿ ಸಾಯಿ ನಾಮವನ್ನು ಮಾರಿಕೊಂಡು ತಮ್ಮ ಹೊಟ್ಟೆಯನ್ನು ತುಂಬಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದಾರೆ. చాలా తప్పు. ಇದು ತುಂಬಾ ತಪ್ಪು. సాయి ఎప్పుడు కూడాను కించిత్ కాసులు కూడాను నేను లొంగను. ಸಾಯಿ ಎಂದಿಗೂ ಸಹ ಅಲ್ಪ ಕಾಸಿಗೂ ಆಸೆ ಪಟ್ಟವನಲ್ಲ. అలాంటి నేను ఈ రకమైనటువంటి ఒక వ్యాపారంలో ప్రవేశపెడతానా? ಅಂತಹ ನಾನು ಈ ವಿಧವಾದ ವ್ಯಾಪಾರದಲ್ಲಿ ಪ್ರವೇಶಿಸುತ್ತೇನೆ. ఈ వ్యాపారం చేసేటువంటి వారిని ఎవరినైనా సరే ఇంటి దగ్గర కూడా రానికుండా గెట్ అవుట్ అనాల. ಈ ವ್ಯಾಪಾರ ಮಾಡುವವನು ಯಾರೇ ಆದರೂ ಸರಿ ಮನೆ ಹತ್ತಿರವೂ ಬರಗೊಡದೆ ಗೆಟ್ ಔಟ್ ಎನ್ನಿ. కనుక మొట్టమొదట భక్తిలో వ్యాపారం ప్రవేశించకూడదు.
ಆದ್ದರಿಂದ ಮೊಟ್ಟ ಮೊದಲು ಭಕ್ತಿಯಲ್ಲಿ ವ್ಯಾಪಾರ ಪ್ರವೇಶಿಸಬಾರದು. ఈ వ్యాపారం నువ్వు చేసుకో, ನಿನ್ನ ಸ್ವಂತ ವ್ಯಾಪಾರವನ್ನು ನೀನೇ ಮಾಡಿಕೊ. కానీ సాయి నామాన్ని ఉపయోగపెట్టి వ్యాపారం చేయకూడదు. ಆದರೆ ಸಾಯಿ ನಾಮವನ್ನು ಬಳಸಿಕೊಂಡು ವ್ಯಾಪಾರ ಮಾಡಬಾರದು. నీ వ్యాపారం నీ సంసార వృద్ధి కోసం మీరు చేసుకోవచ్చు, ನಿನ್ನ ವ್ಯಾಪಾರವನ್ನು ನಿನ್ನ ಸಂಸಾರದ ವೃದ್ಧಿಗಾಗಿ ಮಾಡಿಕೊಳ್ಳಬಹುದು. కానీ ఈనాటి దినదినానికి అభివృద్ధి అయిపోతుంటున్నది ఈ వ్యాపారం. ಆದರೆ ಈಚೆಗೆ ದಿನದಿಂದ ದಿನಕ್ಕೆ ಈ ವ್ಯಾಪಾರ ಹೆಚ್ಚಾಗುತ್ತಿದೆ. గ్రామంలో కూడాను తప్పుడు పేర్లంతా చెప్పుకొని సాయినామంని ఉపయోగపెట్టుకొని అనేక రకమైనటువంటి వ్యాపారం జరుగుతుంది. ಹಳ್ಳಿಗಳಲ್ಲೂ ಕೂಡ ಸುಳ್ಳು ಹೆಸರುಗಳನ್ನೆಲ್ಲ ಹೇಳಿಕೊಂಡು ಸಾಯಿ ನಾಮವನ್ನು ದುರುಪಯೋಗಿಸಿ ಅನೇಕ ರೀತಿಯ ವ್ಯಾಪಾರಗಳು ನಡೆಯುತ್ತಿವೆ. అన్ని దేశాలు ఎందుకు ఇవి ప్రవేశించాయి. ಎಲ್ಲಾ ದೇಶಗಳಲ್ಲೂ ಇವು ಪ್ರವೇಶಿಸಿವೆ. లండన్, అమెరికా, జపాను, జర్మనీ, సింగపూరు, మలేషియా అన్ని వైపులు కూడా ఈ వ్యాపారం బయలుదేరింది. ಲಂಡನ್, ಅಮೆರಿಕ, ಜಪಾನ್, ಜರ್ಮನಿ, ಸಿಂಗಪುರ್, ಮಲೇಷ್ಯಾ ಎಲ್ಲೆಡೆಯೂ ಈ ವ್ಯಾಪಾರ ಶುರುವಾಗಿದೆ. కనుకనే ఇలాంటి ప్రదేశాల లోపల మనం ఏమాత్రము ప్రవేశించ ಇಂತಹ ಪ್ರದೇಶಗಳೊಳಗೆ ನಾವು ಏನೇ ಆಗಲಿ ಪ್ರವೇಶಿಸಬಾರದು. మన హృదయాన్ని పరిశుద్ధమైనటువంటి రీతిగా పెట్టుకోండి. ನಮ್ಮ ಹೃದಯವನ್ನು ಪರಿಶುದ್ಧವಾಗಿ ಇಟ್ಟುಕೊಳ್ಳಬೇಕು. అప్పుడే నీవు జీవించిన వాడవుతావు. ಆಗಲೇ ನಾವು ಜೀವಂತವಿದ್ದಂತೆ. నీవు ప్రాణం పోయినటువంటి ఒక నిర్జీవి అవుతావు. ಇಲ್ಲದಿದ್ದರೆ ಪ್ರಾಣ ಹೋದಂತಹ ಒಂದು ನಿರ್ಜೀವಿಯಾದಂತೆ. ఇలాంటి వానికి తర్జనాలు పెట్టుకోవాలి కానీ పూజలు పెట్టకూడదు. ಇಂಥವನಿಗೆ ಶ್ರಾದ್ದ ಮಾಡಬೇಕೆ ಹೊರತು ಪೂಜೆಗಳನ್ನು ಮಾಡಬಾರದು. కనుక మనం చేయవలసినంత కూడాను దైవ ప్రార్థన లోపల పవిత్రమైన భావాలు రావాలి. ಆದ್ದರಿಂದ ನಾವು ಮಾಡಬೇಕಾದದ್ದು ಏನೆಂದರೆ ದೈವ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಪವಿತ್ರವಾದ ಭಾವನೆಗಳು ಇರಿಸಬೇಕು. ಈ పవిత్రమైన భావాలు ఏ రీతిగా రావాలి? ಈ ಪವಿತ್ರವಾದ ಭಾವನೆಗಳು ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಬರಬೇಕು? ఈ ప్రాకృతమైనటువంటి వాంఛలు చేరినప్పుడే, ಈ ಪ್ರಾಕೃತಿಕ ಆಸೆಗಳು ಸೇರಿದಾಗಲೇ దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వము దూరం అయిపోతుంది. ದಿವ್ಯತ್ವವಾದಂತಹ ದೈವತ್ವವು ದೂರವಾಗುತ್ತದೆ. ప్రేమ స్వరూపులారా, ಪ್ರೇಮ ಸ್ವರೂಪಿಗಳೇ, మీరందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో వస్తున్నారు. ನೀವೆಲ್ಲರೂ ಎಷ್ಟೋ ಭಕ್ತಿ ಶ್ರದ್ಧೆಗಳಿಂದ ಬರುತ್ತಿದ್ದೀರಿ. కానీ అంతర్మర్మాన్ని మీరు గుర్తించుకోలేక అమాయకులైపోతున్నారు. ಅಂತರಂಗದ ಸತ್ಯವನ್ನು ನೀವು ಗುರುತಿಸಲಾಗದೆ ಅಮಾಯಕರಾಗುತ್ತಿದ್ದೀರಿ. అనేక ప్రాంతం లోపల కూడాను చాలా ఇలాంటి దురభ్యాసములతో తమ యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ಅನೇಕ ಪ್ರಾಂತ್ಯಗಳಲ್ಲೂ ಸಹ ಇಂಥ ದುರಭ್ಯಾಸದಿಂದ ತಮ್ಮ ಜೀವನವನ್ನು ಹಾಳು ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದಾರೆ. వాళ్ళు దగ్గర వస్తుండగానే మీరు దూరం పోవాలి. ಅವರು ಹತ್ತಿರ ಬರುತ್ತಿದ್ದಂತೆಯೇ ನೀವು ದೂರ ಹೋಗಬೇಕು. త్యజ దుర్జన సంసర్గం, ದುರ್ಜನರ ಸಹವಾಸವನ್ನು ತ್ಯಜಿಸಿರಿ. బచ సాధు సమాగమం, ಸಜ್ಜನರ ಸಂಘದಲ್ಲಿರಿ. కురు పుణ్య మహోరాత్రం, ಹಗಲು ರಾತ್ರಿ ಪುಣ್ಯದ ಕೆಲಸ ಮಾಡಿರಿ. అదే మనం చెయ్యాలి. ಅದನ್ನೇ ನಾವು ಮಾಡಬೇಕು. త్యజ దుర్జన సంసర్గం, ತ್ಯಜ ದುರ್ಜನ ಸಂಸರ್ಗಂ. పాములనైనా దగ్గర పెట్టుకోవచ్చు కానీ ఈ దుర్మార్గులను దగ్గర పెట్టుకోకూడదు. ಹಾವುಗಳನ್ನಾದರೂ ಹತ್ತಿರ ಇಟ್ಟುಕೊಳ್ಳಬಹುದು, ಆದರೆ ಈ ದುರ್ಮಾರ್ಗಿಗಳನ್ನು ಮಾತ್ರ ಹತ್ತಿರ ಇಟ್ಟುಕೊಳ್ಳಬಾರದು. స్లోగా చెప్పు. కనుక ఈ యొక్క పాముల వంటి ఈ యొక్క మానవులను ఏమాత్రం చెంత చేర్చకూడదు. ಆದ್ದರಿಂದ ಈ ಹಾವುಗಳಂತವರನ್ನು ಹತ್ತಿರ ಸೇರಿಸಲೇಬಾರದು. నేను ఎప్పుడు ఎవరిని కూడా ఏ కాసు కూడా నేను అడగలేదు. ನಾನು ಎಂದಿಗೂ ಯಾರನ್ನೂ ಕೂಡ ಒಂದು ಕಾಸು ಕೇಳಿಲ್ಲ. ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి, ಇಷ್ಟೊಂದು ಕಾರ್ಯಕ್ರಮಗಳು ನಡೆಯುತ್ತಿವೆ, ఇక్కడ కూడా ఒక నయా పైసా కూడా అడగలేదు. ಎಲ್ಲೂ ಕೂಡ ಒಂದು ನಯಾ ಪೈಸೆ ಕೂಡ ಕೇಳಿಲ್ಲ. మీకు తెలుసును, ನಿಮಗೆ ತಿಳಿದಿದೆ, ఇంతవరకు ఏనాడు కూడాను ఈ డబ్బు విషయంలో నేను ప్రవేశించలేదు. ಇಲ್ಲಿಯವರೆಗೂ ಎಂದೂ ಕೂಡ ಈ ಹಣದ ವಿಷಯದಲ್ಲಿ ನಾನು ಪ್ರವೇಶಿಸಿಲ್ಲ. ఈనాడు భక్తులకందరికీ కూడాను డబ్బే దైవము. ಈಗಿನೆಲ್ಲ ಭಕ್ತರಿಗೂ ಹಣವೇ ದೈವವು. మనే వారికి దైవంగా ఉంటుండాలి. ಹಣವೇ ಅವರಿಗೆ ದೈವವಾಗಿದೆ. ఇంత దుర్మార్గానికి ప్రవేశిస్తే వీళ్ళు ఎట్ట భక్తులు అవుతారు? ಇಷ್ಟು ದುರ್ಮಾರ್ಗಕ್ಕೆ ಇಳಿದವರು ಹೇಗೆ ಭಕ್ತರಾಗುತ್ತಾರೆ? ఏమాత్రం కూడా భక్తికి సంబంధించింది కాదు. ಇದು ಸ್ವಲ್ಪವೂ ಭಕ್ತಿಗೆ ಸಂಬಂಧಿಸಿದ್ದಲ್ಲ. ఇప్పుడు పూర్వం చెప్పాను, ಮುಂಚೆ ಹೇಳಿದೆನು, తల్లిదండ్రులు లేని పిల్లలను నేను చాకి వాళ్ళని అభివృద్ధి పరిచి వాళ్ళకి ఒక్కొక్క పేరుతో ₹1,00,000 కట్టి వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి పెండిండో పేరెంటాలు చేసి వాళ్ళని పంపడానికి ప్రయత్నం చేశాను. ಅನಾಥ ಮಕ್ಕಳನ್ನು ನಾನು ಸಾಕಿ ಬೆಳೆಸಿ ಒಬ್ಬೊಬ್ಬರ ಹೆಸರಿನಲ್ಲೂ 1,00,000 ಠೇವಣಿ ಇಟ್ಟು ಅವರು ದೊಡ್ಡವರಾದ ಮೇಲೆ ಅವರಿಗೆ ಮದುವೆ ಮಾಡಿ ಕಳುಹಿಸಲು ಪ್ರಯತ್ನಿಸಿದೆ. ఎవరికి ఈనాటి వరకు చెప్పలేదు. ಅದನ್ನು ಕೂಡ ಯಾರಿಗೂ ಈವರೆಗೂ ಹೇಳಿರಲಿಲ್ಲ. కానీ ఈనాడు స్వామి పేరు పెట్టుకొని, ಆದರೆ ಈ ದಿನ ಸ್ವಾಮಿಯ ಹೆಸರನ್ನು ಇಟ್ಟುಕೊಂಡು ఈ పిల్లలంతా కూడా మేము చాకుతున్నామని చెప్పి, ಈ ಮಕ್ಕಳನ್ನೆಲ್ಲ ನಾವು ಸಾಕುತ್ತಿದ್ದೇವೆಂದು, స్వామి కోసం చందాలు వేస్తున్నామని, ಸ್ವಾಮಿಗಾಗಿ ಚಂದಾ ವಸೂಲಿ ಮಾಡುತ್ತಿದ್ದೇವೆಂದು, కనుక ఏ విధంగా చందాలు వసూలు చేస్తున్నారు. ಹೀಗೆ ಚಂದಾ ವಸೂಲಿ ಮಾಡುತ್ತಿದ್ದಾರೆ. ఇంతకంటే స్వామికి చేసేటువంటి మోసం మరొకటి ఉంది. ಇದಕ್ಕಿಂತಲೂ ಸ್ವಾಮಿಗೆ ಮಾಡುವ ಮೋಸ ಮತ್ತೊಂದಿದೆ. వీళ్ళంతా దైవద్రోహులు. ಇವರೆಲ್ಲರೂ ದೈವ ದ್ರೋಹಿಗಳು. స్వామి పేరు పెట్టుకొని ధనమును వసూలు చేసుకోవటం ఇది నేను అంగీకరించను. ಸ್ವಾಮಿ ಹೆಸರು ಇಟ್ಟುಕೊಂಡು ಹಣವನ್ನು ವಸೂಲಿ ಮಾಡುವುದನ್ನು ನಾನು ಒಪ್ಪುವುದಿಲ್ಲ. నిత్యమైన ఎత్తి నీవు కానీ
నా పేరు పెట్టుకొని దీన్ని ఉపయోగించుకో. ಭಿಕ್ಷೆಯಾದರೂ ಬೇಡಿ, ಆದರೆ ನನ್ನ ಹೆಸರು ಬಳಸಿಕೊಂಡು ಹೀಗೆ ಮಾಡುವುದು ಸರಿಯಲ್ಲ. కానీ ఆ శ్రద్ధాభక్తులు వాళ్ళకి లేవు. ಆದರೆ ಆ ಶ್ರದ್ಧಾಭಕ್ತಿಗಳು ಅವರಿಗೆ ಇಲ್ಲ. శ్రద్ధాభక్తులు ఉండినట్టుగా నటిస్తారు, ಶ್ರದ್ಧಾಭಕ್ತಿಗಳು ಇರುವಂತೆ ನಟಿಸುತ್ತಾರೆ. కానీ నటించి ప్రయోజనం ఏంటి? వారికే నష్టము. ಆದರೆ ನಟಿಸಿ ಪ್ರಯೋಜನವೇನು? ಅವರಿಗೇ ನಷ್ಟ. ఎంతో మంది భక్తులంతా ఉంటుండి వెనకడంతా చాలా బాధపడుతున్నారు. ಎಷ್ಟೋ ಜನ ಭಕ್ತರಿದ್ದಾರೆ, ಅವರು ಹೇಳಲಾಗದೆ ಒಳಗೊಳಗೆ ಬಾಧೆ ಪಡುತ್ತಿದ್ದಾರೆ. ఆ మెడ్రాసు అదే గతి పట్టింది, ಆ ಮದ್ರಾಸಿಗೂ ಅದೇ ಗತಿ, హైదరాబాదు అదే గతి పట్టింది. ಹೈದರಾಬಾದಿಗೂ ಅದೇ ಗತಿ. యువకులు చూస్తే చేయాలని ఆశపడుతున్నారు, ಯುವಕರು ಸೇವೆ ಮಾಡಬೇಕು ಎಂದು ಆಸೆ ಪಡುತ್ತಿದ್ದಾರೆ. కానీ వాళ్ళు ఏం చేయగలరు? ಆದರೆ ಅವರು ಏನ್ ಮಾಡಲು ಸಾಧ್ಯ? వాళ్ళంతా కూడా వాళ్ళు చెయ్యరు, వీళ్ళని చేయనివ్వరు. ಎಲ್ಲದಕ್ಕೂ ಹಿರಿಯರು, ಅವರೂ ಮಾಡುವುದಿಲ್ಲ, ಇವರನ್ನು ಮಾಡಲು ಬಿಡುವುದಿಲ್ಲ. కనుక నేను కావాల్సినటువంటిది నాకు మందిరాలు అక్కర్లేదు, ಆದ್ದರಿಂದ ನನಗೆ ಮಂದಿರಗಳ ಅಗತ್ಯವಿಲ್ಲ, నాకు ఏ విధమైనటువంటి భూములు అక్కర్లేదు. ನನಗೆ ಯಾವುದೇ ರೀತಿಯ ನೆಲೆಗಳ ಅಗತ್ಯವಿಲ್ಲ. మీరు ఆనందంగా సేవలు చేస్తురండి. ನೀವು ಆನಂದವಾಗಿ ಸೇವೆಯನ್ನು ಮಾಡುತ್ತಾ వాళ్ళు ಬನ್ನಿ. మీ యొక్క ప్రార్థన అంగీకరించకపోయినప్పటికీ వదిలిపెట్టండి. ಅವರು ನಿಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಮನ್ನಿಸದಿದ್ದರೂ వాళ్ళ ಸರಿ, కర్మ వాళ్ళది. ಅವರ ಕರ್ಮ ಅವರದ್ದು. యువకులైనటువంటి మీరు ప్రవేశించి దీనికి తగినటువంటి శ్రద్ధ తీసుకోండి. ಯುವಕರಾದ ನೀವು ಪ್ರವೇಶಿಸಿ ಇದಕ್ಕೆ ತಕ್ಕ ಗಮನ ಹರಿಸಿ. ఈ దిక్కులేనటువంటి వారికంతా కూడా తగినటువంటి యొక్క సహాయం చేయండి. ಈ ದಿಕ್ಕಿಲ್ಲದ ಜನರಿಗೆ ಸೂಕ್ತ ಸಹಾಯ ನೀಡಿ. అన్నాహారం లేకుండా అల్లాడేటువంటి వాళ్ళకు కొంత ఆహారం అందించండి. ಆಹಾರವಿಲ್ಲದೆ ಪರದಾಡುವವರಿಗೆ ಸ್ವಲ್ಪ ಆಹಾರವನ್ನು ನೀಡಿ. ప్రపంచమంతా కూడా ఫుడ్ తోనే ఉంటున్నది హెడ్. ಪ್ರಪಂಚವೆಲ್ಲವೂ ಫುಡ್ಡಿನ ಮೇಲೆ ಅವಲಂಬಿತವಾಗಿದೆ, ಹೆಡ್ಡು. అలాగే ఫుడ్ హెడ్ గాడ్ మూడింటిని ఒకటిగా చేయాలి. ಆದರೆ ಫುಡ್ಡು, ಹೆಡ್ಡು, ಗಾಡು ಮೂರನ್ನು ಒಂದಾಗಿಸಬೇಕು. కనుక మీరు మీ సేవ చేయాలనుకుంటే ఏ సేవనైనా మీకు ఈ పరోపకార సంబంధమైన సేవలు చేయండి. ಆದ್ದರಿಂದ ನೀವು ಸೇವೆ ಮಾಡಬೇಕೆಂದರೆ ಏನೇ ಸೇವೆಯಾದರೂ ಪರೋಪಕಾರಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿದ ಸೇವೆಗಳನ್ನು ಮಾಡಿ. కనుక మీరు వారి కోసం వీరి కోసం కాచుకోనక్కర్లేదు. ಆದ್ದರಿಂದ ನೀವು ಅವರಿಗಾಗಿ ಇವರಿಗಾಗಿ ಕಾಯಬೇಕಾಗಿಲ್ಲ. మీకు ఏదైనా అవసరమైతే నన్ను అడగండి, ನಿಮಗೆ ಏನಾದರೂ ಅಗತ್ಯವಿದ್ದರೆ ನನ್ನನ್ನು ಕೇಳಿ, నేను ఇస్తాను. కానీ మీరు ఎక్కడే కానీ నయా పైసా చందాలు కూడా వేయకూడదు. ನಾನು ನೀಡುತ್ತೇನೆ, ಆದ್ದರಿಂದ ಯಾವುದೇ ನಯಾ ಪೈಸಾ ಚಂದವನ್ನು ಪಡೆಯಬಾರದು. ఈ చందాలకు పోయేదిని ఒక 100 రూపాయలు తీసుకునేదిని 1000 రూపాయలు అడ్వర్టైజ్ చేసేది. 100 ರೂಪಾಯಿ ಚಂದ ಪಡೆದು 1000 ರೂಪಾಯಿ ಎಂದು ಪ್ರಚಾರ ಮಾಡುವುದು. కనుక మనకి ఈ యొక్క అడ్వర్టైజ్ మనకు ಈ అక్కర్లేదు. ಪ್ರಚಾರಗಳು ನಮಗೆ ಅಗತ್ಯವಿಲ್ಲ. మీకు ఏదైనా కావాల్సింటే వ్యక్తిగతమైనటువంటి ఇది నన్ను అడగండి, నేను ఇస్తాను. ನಿಮಗೆ ಏನಾದರೂ ವೈಯಕ್ತಿಕ ನೆರವು ಬೇಕಿದ್ದಲ್ಲಿ ನನ್ನನ್ನು ಕೇಳಿ, ನಾನು ನೀಡುತ್ತೇನೆ. కొండ వంటి స్వామిని దగ్గర పెట్టుకొని ఎందుకు మీకు ఈ అవస్థలు? ಬೆಟ್ಟದಂತಹ ಸ್ವಾಮಿಯನ್ನು ಹತ್ತಿರ ಇಟ್ಟುಕೊಂಡು ನಿಮಗೇಕೆ ಈ ಅವಸ್ಥೆಗಳು? ఎవరిని మీరు ఆశ్రయించకండి. ಯಾರನ್ನೂ ನೀವು ಆಶ್ರಯಿಸಬೇಡಿ. వాళ్ళని ఆశ్రయించడానికి ఎక్కడ పోతే పెద్ద పెద్ద వేదాంతాలంతా చెప్తారు. ಅವರನ್ನು ಆಶ್ರಯಿಸಲು ಅಲ್ಲಿಗೆ ಹೋದರೆ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ವೇದಾಂತಗಳನ್ನು ಹೇಳುತ್ತಾರೆ. ఈ వేదాంతములంతా దమ్మిడికి ಈ పనికిరాని ವೇದಾಂತಗಳೆಲ್ಲವೂ ಕಾಸಿಗೆ ಬಾರದಂಥದ್ದು. యూజ్లెస్ యూజ్లెస్ యూజ్లెస్. ವ್ಯರ್ಥ ವ್ಯರ್ಥ ವ್ಯರ್ಥ. ఇక్కడే కాదు, ಇಲ್ಲಿ ಮಾತ್ರವಲ್ಲ, అన్ని ప్రాంతాల్లో కూడా అదే రకంగానే ఉంటున్నాయి. ಎಲ್ಲೆಲ್ಲೂ ಅದೇ ರೀತಿಯಾಗಿಯೇ ಇದೆ. ఇంగ్లాండ్ పోయి చూడండి, జపాన్ పోయి చూడండి, జర్మనీ పోయి చూడండి, ఎక్కడ పోయినప్పటికీ ఇదే వ్యాపారాలే. ಇಂಗ್ಲೆಂಡ್ಗೆ ಹೋಗಿ ನೋಡಿ, ಜಪಾನ್ಗೆ ಹೋಗಿ ನೋಡಿ, ಜರ್ಮನಿಗೆ ಹೋಗಿ ನೋಡಿ, ಎಲ್ಲಿಗೆ ಹೋದರೂ ಇಂಥದೇ ವ್ಯಾಪಾರ. ఎక్కడికి పోయినా కూడా ఇదే వార్తలే వినవలసి వచ్చింది. ಎಲ್ಲಿಗೆ ಹೋದರೂ ಈ ವಾರ್ತೆಗಳೇ ಕೇಳಿಸುತ್ತಿವೆ. నాకు వస్తుంటాయి న్యూస్లు, చాలా వస్తుంటాయి. ನನಗೆ ಬರುತ್ತಿರುತ್ತವೆ ಸುದ್ದಿಗಳು, ಬಹಳವೇ ಬರುತ್ತಿರುತ್ತವೆ. ఈ న్యూసెస్ అంతా నేను పక్కన పెట్టేసేస్తాను. ಕಿರಿಕಿರಿ ಸುದ್ದಿಗಳನ್ನೆಲ್ಲ ನಾನು ಪಕ್ಕಕ್ಕೆ ಇರಿಸುತ್ತೇನೆ. ఇవి నేను వినవలసి. ಇದಾ ನಾನು ಕೇಳಬೇಕಾದದ್ದು. అందరూ క్షేమంగా ఉన్నారు, అందరూ ఆనందంగా ఉంటున్నారు, అందరూ సౌఖ్యంగా ఉన్నారు, అలాంటివి నేను వినాలి. ಎಲ್ಲರೂ ಕ್ಷೇಮವಾಗಿದ್ದಾರೆ, ಎಲ್ಲರೂ ಆನಂದವಾಗಿದ್ದಾರೆ, ಎಲ್ಲರೂ ಸೌಖ್ಯವಾಗಿದ್ದಾರೆ, ಅಂತಹವುಗಳನ್ನಲ್ಲವೇ ನಾನು ಕೇಳಬೇಕು. స్వామి పేరుని ఈ విధంగా కూడా నువ్వు ప్రయాణం లోపల కొంచెము అమ్ముకుంటున్నారంటే నాకు చాలా కష్టం వేస్తుంది. ಸ್ವಾಮಿಯ ಹೆಸರಿನಲ್ಲಿ ಈ ರೀತಿಯಾಗಿ ಮಾರಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದಾರೆಂದರೆ ನನಗೆ ತುಂಬಾ ಕಷ್ಟವೆನಿಸುತ್ತದೆ. డివోషన్ అమ్మనే కూడదు. ಭಕ್ತಿಯನ್ನು ಮಾರಲೇಬಾರದು. ఓషన్ అయినా కూడా మంచి నీళ్ళు ఇస్తుందేమో కానీ ఈ డివోషన్ ఏమాత్రమూ ఇవ్వదు. ಓಷನ್ ಆದರೂ ಕುಡಿಯುವ ನೀರನ್ನು ನೀಡಬಹುದೇನೋ, ಆದರೆ ಈ ರೀತಿಯ ಡಿವೋಷನ್ ಏನನ್ನೂ ನೀಡಲಾರದು. ఎవరైనా కూడాను ఆ డబ్బు అడిగేటువంటి వాడిని దగ్గర కూడా చేర్చకండి. ಯಾರಾದರೂ ಹಣ ಕೇಳುವವರು ಬಂದರೆ ಹತ್ತಿರಕ್ಕೂ ಸೇರಿಸಬೇಡಿ. ఇప్పటికే నాకు ఎంతో ఆలస్యం అయిపోయింది. ಈಗಾಗಲೇ ಬಹಳ ವಿಳಂಬವಾಗಿದೆ. నేనే ఎవరిని కూడా అడగటం లేదు. ನಾನೇ ಯಾರನ್ನು ಏನೂ ಕೇಳುತ್ತಿಲ್ಲ. అలాంటిది ఇలాంటి ఏజెంట్స్ అంతా నేను ఎందుకు పెట్టుతాను? ಹೀಗಿರುವಾಗ ಇಂತಹ ಏಜೆಂಟ್ಸ್ಗಳನ್ನೆಲ್ಲ ನಾನು ಏಕೆ ಇಟ್ಟುಕೊಳ್ಳಲಿ? ఈ దొంగ ఏజెంట్స్ ఏమాత్రం కూడా మీరు దగ్గర చేర్చకండి. ಈ ಕಳ್ಳ ಏಜೆಂಟ್ಸ್ಗಳನ್ನು ನೀವು ಹತ್ತಿರ ಸೇರಿಸಲೇಬೇಡಿ.
నాకు డబ్బుతో అవసరం లేదు, ನನಗೆ ಹಣದ ಅಗತ್ಯವಿಲ್ಲ, నాకు ప్రేమతోనే అవసరము. ನನಗೆ ಪ್ರೇಮ ಒಂದೇ ಸಾಕು. గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్. ಕೊಡುವುದು ಮತ್ತು ಪಡೆಯುವುದು, ಕೊಡುವುದು ಮತ್ತು ಪಡೆಯುವುದು. ఆ ప్రేమ ఒక్కటి నాకుంటే చాలు. ಆ ಪ್ರೇಮ ಒಂದಿದ್ದರೆ ನನಗೆ ಸಾಕು. ఆ ప్రేమ చేతనే మీ జీవితాన్ని సార్థకం చేసుకో. ಆ ಪ್ರೇಮದಿಂದಲೇ ನಿಮ್ಮ ಜೀವನವನ್ನು ಸಾರ್ಥಕಗೊಳಿಸಿಕೊಳ್ಳಿ. ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కూడా ఉన్నాడు. ಆಲ್ ಇಂಡಿಯಾ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಕೂಡ ಇದ್ದಾನೆ. ఈ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కూడా ఇక్కడ గమనించాలి. ಇಲ್ಲಿರುವ ಆಲ್ ಇಂಡಿಯಾ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಕೂಡ ಇದನ್ನು ಗಮನಿಸಬೇಕು. ఇలాంటి వాళ్ళని అక్కడ ఏమైనా ఉంటుంటే సమస్య లోపల వాళ్ళని తీసి పారేయండి. ಇಂಥವರು ಯಾರಾದರೂ ಸಂಸ್ಥೆಗಳಲ್ಲಿದ್ದಲ್ಲಿ ಅವರನ್ನು ತೆಗೆದುಹಾಕಿ. ఇమ్మీడియట్లీ, ತಕ್ಷಣವೇ. ఇక దినాలు కూడా వాళ్ళకి ఎక్కర్లేదు. ಇನ್ನು ಒಂದು ದಿನವೂ ಅವರ ಅಗತ್ಯ ನಮಗೆ ಇಲ್ಲ. వాడు లేకపోతే మనకు జరిగేది లేదా? ಅವರಿಲ್ಲದಿದ್ದರೂ ಸಹ ಕೆಲಸ ನಡೆಯುವುದಿಲ್ಲ. ఎంతైనా జరుగుతుంది. ಹೇಗಾದರೂ ನಡೆಯುತ್ತದೆ. అలాంటి మూర్ఖులను ఈ నుంచి చేసి ಅಂತಹ ಮೂರ್ಖರನ್ನು ಇಲ್ಲಿಂದ ತೆಗೆದುಹಾಕಬೇಕು. ఈనాడు నాకు అంత మనసు కష్టమైపోయింది. ಈ ದಿನ ನನ್ನ ಮನಸ್ಸಿಗೆ ತುಂಬಾ ಕಷ್ಟವಾಗಿದೆ. అనేక దినముల నుంచి ఇది చాలా పొంగి 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 పొంగిపోతుండాలి. ಅನೇಕ ದಿನಗಳಿಂದ ಈ ವಿಚಾರವೇ ಉಕ್ಕಿ 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 ಹರಿಯುತ್ತಿದೆ. పూర్వమంతా ఎంతో ఆనందంగా ఉండేటువంటిది. ಹಿಂದೆ ಎಲ್ಲ ಎಷ್ಟೋ ಆನಂದವಾಗಿ ಇರುತ್ತಿತ್ತು. భక్తులు అందరూ కూడా చేరి ఎంతో సంతోషంగా కాలాన్ని గడిపే ಭಕ್ತರೆಲ್ಲರೂ ಸೇರಿ ಬಹಳ ಸಂತೋಷದಿಂದ ಕಾಲವನ್ನು ಕಳೆಯುತ್ತಿದ್ದರು. దినదినానికి దొంగలు ఎక్కువైపోతున్నారు. ದಿನದಿಂದ ದಿನಕ್ಕೆ ಕಳ್ಳರು ಹೆಚ್ಚಾಗುತ್ತಿದ್ದಾರೆ. తెల్లవారు లేస్తానే బొట్లు పెట్టేస్తారు, ಬೆಳಗ್ಗೆ ಎದ್ದ ತಕ್ಷಣವೇ ವಿಭೂತಿ ಧಾರಣೆ ಮಾಡುತ್ತಾರೆ, స్కార్ఫ్ కట్టేస్తారు, ಸ್ಕಾರ್ಫ್ ಕಟ್ಟಿಕೊಳ್ಳುತ್ತಾರೆ. కానీ తిరుగుతూ ఉంటారు. ಆದರೆ ಅಲ್ಲಿ ಇಲ್ಲಿ ತಿರುಗಾಡುತ್ತಿರುತ್ತಾರೆ. ఏమి తిరగటం వీళ్ళు? ಏಕೆ ತಿರುಗಾಡುತ್ತಿರುತ್ತಾರೆ ಇವರು? వీళ్ళకంటే బజార్లో తిరిగే కుక్కల మేలు. ಇವರಿಗಿಂತ ಬಜಾರಿನಲ್ಲಿ ಅಲೆಯುವ ನಾಯಿಗಳೇ ಮೇಲು. కనుకనే మనము ఈ యొక్క డాగ్స్ మనం ఏమాత్రం దగ్గర ಆದ್ದರಿಂದ ನಾವು ಇಂತಹ ನಾಯಿಗಳನ್ನು ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೂ ಹತ್ತಿರ ಸೇರಿಸಬಾರದು. ప్రేమ స్వరూపులారా, ಪ್ರೇಮ ಸ್ವರೂಪಿಗಳೇ, మీరు ప్రేమను పెంచుకోండి. ನೀವು ಪ್ರೇಮವನ್ನು ಬೆಳೆಸಿಕೊಳ್ಳಿ. కానీ ప్రేమ కలిగినటువంటి వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. ಪ್ರೇಮಭರಿತ ವ್ಯಕ್ತಿಗಳು ಎಷ್ಟೋ ಮಂದಿ ಇದ್ದಾರೆ. ఆ ప్రేమను తెంచుకోకుండా, ಆ ಪ್ರೇಮವನ್ನು ಕಳೆದುಕೊಳ್ಳದೆ, ఆ ప్రేమను ఏమాత్రం కూడా తెంచుకోకుండా, ಪ್ರೇಮವನ್ನು ಸ್ವಲ್ಪವೂ ಹಾನಿ ಮಾಡಿಕೊಳ್ಳದೆ ఆ ప్రేమను మీరు అనుభవిస్తూ రండి. ಆ ಪ್ರೇಮವನ್ನು ನೀವು ಅನುಭವಿಸುತ್ತಾ నాకు ಬನ್ನಿ. ఎక్కడ ఏ మందిరాలు కట్టనక్కర్లేదు, ನನಗೆ ಎಲ್ಲೂ ಯಾವುದೇ ಮಂದಿರಗಳನ್ನು ಕಟ್ಟಬೇಕಾಗಿಲ್ಲ, ఏ ఛత్రాలు కట్టనక్కర్లేదు, ಛತ್ರಗಳನ್ನು, ఏ చావెళ్ళు కట్టనక్కర్లేదు, ఏ ಧರ್ಮಶಾಲೆಗಳನ್ನು, మందిరంలో కట్టనక్కర్లేదు, ಯಾವುದೇ ಮಂದಿರಗಳನ್ನು ఏది నాకు అక్కర్లేదు. ನನಗೆ ಅಗತ್ಯವಿಲ್ಲ. ఏ మందిరం ఒక్కటి ఇవ్వండి చాలు. ನಿಮ್ಮ ಹೃದಯವೆಂಬ ಮಂದಿರ ಒಂದನ್ನು ನೀಡಿ ಸಾಕು. అక్కడ నేను ఎంతో హాయిగా ఉంటాను. ಅಲ್ಲಿ ನಾನು ಎಷ್ಟೋ ಹಾಯಾಗಿರುತ್ತೇನೆ. ఈ విధంగా మందిరాలు కట్టి అక్కడి నుంచి వచ్చేటువంటి వార్తల్లో నా యొక్క మనసు చాలా పాడైపోతుంది. ಈ ರೀತಿಯಾಗಿ ಮಂದಿರಗಳನ್ನು ಕಟ್ಟಿ ಅಲ್ಲಿಂದ ಬರುವಂತಹ ಸುದ್ದಿಗಳಿಂದ ನನ್ನ ಮನಸ್ಸು ತುಂಬಾ ನೋಯುತ್ತಿದೆ. నా యొక్క మనసు ఎంత కష్టపడుతుందో మీకు ನನ್ನ తెలియదు. ಮನಸ್ಸಿಗೆ ಎಷ್ಟು ಕಷ್ಟವಾಗುತ್ತಿದೆ ಎಂದು ನಿಮಗೆ ತಿಳಿಯದು. అయితే వీళ్ళు ఇట్లా చేస్తున్నారే అనేటువంటి బాధ తప్ప నాకు కష్టం ಇವರು లేదు. ಹೀಗೆ ಮಾಡುತ್ತಿದ್ದಾರಲ್ಲ ಎಂಬ ಬಾಧೆಯೇ ಹೊರತು ನನಗೇನು ಕಷ್ಟವಿಲ್ಲ. సాయి పేరు పెట్టుకొని ఈ విధంగా కూడా నువ్వు సంచారం చేస్తున్నారే, ಸಾಯಿ ಹೆಸರು ಇಟ್ಟುಕೊಂಡು ಈ ರೀತಿಯಾಗಿಯೂ ಗೊಂದಲ ಉಂಟು ఇది ಮಾಡುತ್ತಿದ್ದಾರಲ್ಲ, చాలా చెడ్డది. ಇದು ಬಹಳ ತಪ್ಪು. దైవ పేరు తోపల చెడ్డ పనులు ఎక్కడ కూడా చేయకూడదు. ದೇವರ ಹೆಸರಿನಲ್ಲಿ ಕೆಟ್ಟ ಕೆಲಸಗಳನ್ನು ಎಲ್ಲಿಯೂ ಮಾಡಬಾರದು. చేయడానికి శక్తి లేకపోతే నోరు మూసుకొని కూర్చో. ಮಾಡಲು ಶಕ್ತಿ ಇಲ್ಲದಿದ್ದರೆ ಬಾಯಿ ಮುಚ್ಚಿಕೊಂಡು ಕುಳಿತುಕೋ. అంతేకాని చేస్తానని చెప్పిన ప్రామిస్లు అంతా చేసుకుంటూ పోకూడదు. ಅಷ್ಟೇ ಹೊರತು ಮಾಡುವೆನೆಂದು ಪ್ರತಿಜ್ಞೆಗಳನ್ನು ಮಾಡುತ್ತಾ ಹೋಗಬಾರದು. ఈ ప్రామిస్ల చేతనే అంతా కూడా పాడైపోతుండాలి. ಆದರೆ ಈ ವಾಗ್ದಾನಗಳಿಂದಲೇ ಎಲ್ಲವೂ ಹಾಳಾಗುತ್ತಿದೆ. దైవత్వాన్ని ప్రేమ చేతను సైలెంట్ చేతను అనుభవించాలి. ದೈವತ್ವವನ್ನು ಪ್ರೇಮದಿಂದ ಮೌನದಿಂದ ಅನುಭವಿಸಬೇಕು. ఈనాడు ಈ ದಿನ అన్ని దేశముల వారు కూడాను ఇక్కడ చేరినారు కనుకనే ఈనాడు దీన్ని చెప్పవలసి వచ్చింది. ಎಲ್ಲಾ ದೇಶಗಳ ಜನರು ಇಲ್ಲಿ ಕೂಡಿರುವುದರಿಂದಲೇ ಇದನ್ನು ಹೇಳಬೇಕಾಗಿ ಬಂದಿದೆ. ఎవ్వరు కూడాను దగ్గర వచ్చినప్పటికీ నమస్కారం చేయండి చాలు. ಯಾರೇ ಹತ್ತಿರ ಬಂದರೂ ಅವರಿಗೆ ನಮಸ್ಕಾರ ಮಾಡಿ ಸಾಕು. మెత్తగా వస్తారు. ಸಭ್ಯರಂತೆ ಬರುತ್ತಾರೆ. సార్ నేను ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నాను, బిజినెస్కి ఒక నమస్కారం వెళ్ళిపోండి అని. ಸರ್, ನಾನು ಈ ಬಿಸಿನೆಸ್ ಮಾಡಬೇಕೆಂದಿದ್ದೇನೆ ಎನ್ನುತ್ತಾರೆ. ಬಿಸಿನೆಸ್ಸಿಗೆ ಒಂದು ನಮಸ್ಕಾರ ಹೇಳಿ ಹೊರಡಿ. బిజినెస్ కోసం ఫ్రెండ్షిప్ చేసేటువంటి మూర్ఖులు కాదు. ಬಿಸಿನೆಸ್ಸಿಗಾಗಿ ಸ್ನೇಹ ಮಾಡುವರು ಮೂರ್ಖರೇ ಸರಿ. Fools, 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 fools. ಮೂರ್ಖರು ಮೂರ್ಖರು ಮೂರ್ಖರು. మనం ఈ బిజినెస్ తో ఏమాత్రం కూడా నువ్వు ఫ్రెండ్షిప్ చేయకు. ನಾವು ಈ ಬಿಸಿನೆಸ್ ಜೊತೆ ಯಾವುದೇ ಸ್ನೇಹ ಇಟ್ಟುಕೊಳ್ಳಬಾರದು. ఈ ఫ్రెండ్షిప్ అంతా గుడ్ బై చెప్పేసి మీరు వెళ్ళిపోండి. ಈ ಸ್ನೇಹಕ್ಕೆಲ್ಲ ಗುಡ್ ಬೈ ಹೇಳಿ ನೀವು ಹೊರಡಿ. మీకు ఏదైనా కావాల్సిందా నన్ను అడగండి. ನಿಮಗೆ ಏನಾದರೂ ಬೇಕಿದೆಯಾ ನನ್ನನ್ನು ಕೇಳಿ. నేను ఎప్పుడు ఎవరికి ఏ విధమైనటువంటి మోసం చేయను. ನಾನು ಎಂದಿಗೂ ಯಾರಿಗೂ ಯಾವುದೇ ರೀತಿಯಲ್ಲೂ ಮೋಸ ಮಾಡಿಲ್ಲ, చేయను, ಮಾಡುವುದೂ ಇಲ್ಲ, అసత్యం చెప్పను. ಅಸತ್ಯವನ್ನು ಹೇಳುವುದಿಲ್ಲ. కానీ ఈనాడు భక్తులపైనే జరిగేటువంటి యొక్క పాపకార్యముల గురించి చెప్పవలసి వచ్చింది. ಆದರೆ ಈ ದಿನ ಭಕ್ತರ ಮೇಲೆಯೇ ನಡೆಯುತ್ತಿರುವ ಪಾಪ ಕಾರ್ಯಗಳ ಬಗ್ಗೆ ಹೇಳಬೇಕಾಗಿ ಬಂದಿದೆ.
కనుక ఎవ్వరు కానీ ఈనాటి నుండి అలాంటి పరిస్థితులు పూనుకోకూడదని నేను ಆದ್ದರಿಂದ ಯಾರೂ ಕೂಡ ಇಂದಿನಿಂದ ಅಂತಹ ಪರಿಸ್ಥಿತಿಗಳಿಗೆ ಕೈ ಹಾಕಬಾರದೆಂದು ನಾನು ಆಶಿಸುತ್ತೇನೆ. నాకెట్టి బాధలు లేదు, ನನಗೆ ಯಾವುದೇ ಬಾಧೆಗಳಿಲ್ಲ, ఎట్టి కష్టము లేదు. ಯಾವುದೇ కష్టವಿಲ್ಲ. నీకు తెలుసును, ನಿಮಗೆ ತಿಳಿದಿದೆ. నిజంగా ఇక్కడ ఇంత ఉంటుంటే ఇంత మాట్లాడడానికి ನಿಜವಾಗಿಯೂ ನನಗೆ ಮುಖದಲ್ಲಿ ಅಷ್ಟೊಂದು ಊತವಿದ್ದಾಗಲೂ ಇಷ್ಟೊಂದು ಮಾತನಾಡಲು ಸಾಧ್ಯವಾಗುತ್ತಿತ್ತೆ నో. ಇಲ್ಲ. కాబట్టి నాకు ఆ బాధనే లేదు. ಆದ್ದರಿಂದ ನನಗೆ ಯಾವ ಬಾಧೆಯೂ ఈ ಇಲ್ಲ. బాధంతా కూడాను నాకు దీనికి చేరిపోయింది. ನಿಮ್ಮ ಬಾಧೆಗಳೆಲ್ಲವೂ ಕೂಡ ನನಗೆ ಬಂದು ತಲುಪಿದೆ. అందరూ క్షేమంగా ಎಲ್ಲರೂ ఉండాలి. ಕ್ಷೇಮವಾಗಿರಬೇಕು, అందరూ ఆనందంగా ఉండాలి, ಎಲ್ಲರೂ ಆನಂದವಾಗಿರಬೇಕು, అందరూ సౌఖ్యంగా ఉండాలి. ಎಲ್ಲರೂ నాకు ಸೌಖ್ಯವಾಗಿರಬೇಕು. ఎట్టి బాధలు లేవు. ನನಗೆ ಯಾವುದೇ ಬಾಧೆಗಳಿಲ್ಲ. మీరు ఏమాత్రం కూడా నాకు బాధ కలిగిందేమని మీరు బాధపడక. ನನಗೆ ಬಾಧೆಯಾಯಿತೆಂದು ನೀವು ಸ್ವಲ್ಪವೂ ಬಾಧೆ ఇంకా మీ ಪಡಬೇಕಾಗಿಲ್ಲ. బాధలు ఏమైనా ఉంటే ఇవ్వండి, తీసుకుంటాను. ಇನ್ನೂ ನಿಮ್ಮ ಬಾಧೆಗಳೇನಾದರೂ ಇದ್ದರೆ ನೀಡಿ, ಸ್ವೀಕರಿಸುತ್ತೇನೆ. కనుక నాకేమాత్రం బాధ లేదని మీరందరూ ఆనందంగా ఉంటుండండి. ಆದ್ದರಿಂದ ನನಗೇನೂ ಬಾಧೆ ಇಲ್ಲವೆಂದು ನೀವೆಲ್ಲರೂ ಆನಂದವಾಗಿರಿ.